హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వైట్ హౌస్ అని గుంటకల్లో ఇది ఒక బ్రిటిష్ కాలం నాటి భవనం. ఇది బంగ్లా. దీన్ని ఇప్పుడు వైట్ హౌస్ అని పేరు పెట్టి దీన్ని ఒక ఫంక్షన్ హాల్గా వాడుకుంటున్నారు. 200 years ఓల్డ్ ఇదన్నమాట. బ్రిటిషర్స్ది బిల్డింగ్. చూడండి ఎంత బాగుందో. అసలు ఎక్కడే కానీ చెక్కు చెదరకుండా డోర్స్ అయితే అలాగే ఉన్నాయి. ఎంత బాగుందంటే అసలు చూస్తుంటే ఈ బిల్డింగ్ని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అప్పటి చరిత్ర చూడండి, నిలువెత్తు సాక్ష్యం అప్పటి చరిత్రకి ఇది కదా. ఇప్పుడు ఇది ఫంక్షన్ హాల్గా మార్చుకున్నారు. ఫంక్షన్ హాల్ రైల్వే స్టేషన్ దగ్గర ఫంక్షన్ హాల్ ఇది. ఈ డోర్సు అప్పటిదే. ఇదంతా కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు చూడాల్సిన ప్లేస్ అన్నమాట. ఇది కూడా ఒక చారిత్రాత్మక ప్లేస్ అని చెప్పవచ్చు. ఎంత బాగుందో కదా. చూడండి ఇదంతా వరండా, మెయిన్ బిల్డింగ్కి వరండా. ఇవన్నీ విండోస్, పెద్ద పెద్ద విండోస్. వెంటిలేషన్ సూపర్ గాని వెంటిలేషన్ అసలు. ఇక్కడ టెడ్డీ బేర్ కూడా వచ్చింది చూడండి. హాయ్ హాయ్ స్మైల్. ఓహోహో. బ్రిటిష్ భవనం ఇదంతా. 200 years ఓల్డ్. ఇట్స్ ఏ హిస్టారికల్ మాన్యుమెంట్ అని చెప్పొచ్చు దీన్ని. ఎంత బాగుందంటే ఇప్పటి వారు రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంది. గుంటకల్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది. దీన్ని ఫంక్షన్ హాల్గా మార్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతము మా అక్క మనవరాలు కేశఖండన మహోత్సవం జరుగుతూ ఉంది చూడండి ఫోటోలో. ఇక్కడ ఆ అమ్మాయి ఫంక్షన్ ఈరోజు కేశఖండన ఫంక్షన్ అన్నమాట. ఎంత బాగుందంటే బిల్డింగు అంత బాగుంది. ఆ డూమ్ చూడండి ఎంత బాగుందో. కమాన్ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. ఇదొక హిస్టారికల్ ప్లేస్ కదా. విండోస్ చూడండి ఎంత బాగున్నాయి పెద్దగా. మా అక్క ఇక్కడ ఉండేది. బంధువర్గము అంతా ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.